నమస్తే ఎస్ఎస్సి న్యూస్ కి స్వాగతం. అపర అయోధ్యగా ప్రసిద్ధి చెందిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత వివిధ గ్రామాల నుండి జిల్లాల నుండి ఆలయ ప్రాంగణంలో వంటవార్పు చేసుకుని భోజనాలు చేయడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. దీనిలో భాగంగానే వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా కిటకిటలాడింది. సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలోని వంటవార్పు చేసుకుని కుటుంబ సమేతంగా అందరూ కలిసి భోజనం చేశారు. ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా మారిస్తే ప్రతినిత్యం వచ్చే భక్తులతో ఆలయమంతా కూడా కిటకిటలాడుతుందని స్థానికులు తెలిపారు. వందలాది మంది పర్యాటకులు తరలి రావడంతో ఇల్లంతకుంట ప్రాంగణమంతా సందడిగా మారింది. భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం నుండి పెద్ద మొత్తంలో చెరువు మట్టిని లారీల ద్వారా తరలిస్తూ అక్రమార్కులు అందిన కాడికి దండుకుంటున్నారు. చెరువులలో తీసిన మట్టిని నామమాత్రపు అనుమతి పత్రాలను తీసుకుంటూ లారీల్లో అధిక లోడ్లతో ఇసుక బట్టీల వ్యాపారులకు తరలిస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. చెరువు అక్రమట్టి రవాణా యథేచ్ఛగా వివిధ గ్రామాల్లో జరుగుతున్న అధికారులు చూసి చూడనట్టు ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఇసుక బట్టీల వ్యాపారుల వద్ద ఎక్కడా చూసినా నల్లమట్టి అధిక మొత్తంలో దర్శనమిస్తుంది. చెరువు మట్టిని తరలించద్దని చట్టాలు చెప్తున్నప్పటికీ అక్రమార్కులు మాత్రం అధికారుల కనులు కప్పి అందిన కాడికి దండుకుంటున్నారు. ఇటుక బట్టీల వ్యాపారులు సైతం లారీకి 8 నుండి 12,000 రూపాయల వరకు చెల్లించుతూ పట్టిని సరఫరా చేసుకుంటున్నారు. రోడ్డుపైనే భారీగా చెరువు మట్టి కనిపిస్తున్న ఆ మార్గం గుండా వెళ్లే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. గతంలో ఇదే తరహాలో జమ్మికుంట మండలంలోని మాచనపల్లి గ్రామంలో చెరువు మట్టిని అక్రమంగా ఇటుక బట్టీల వ్యాపారులకు తరలించిన నామమాత్రపు నోటీసులు జారీ చేయడమే తప్ప మట్టి ఆక్రమణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెరువు మట్టి అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన నిఘా చర్య ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామాలు సుభిక్షంగా ఉండాలన్న గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్వహించే గ్రామ దేవతల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను డప్పు చెప్పుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. గౌడ కులస్తుల ప్రతి ఇంటి నుండి ప్రతి మహిళ నెత్తిన బోనం పెట్టుకుని నృత్యాలు చేస్తూ పోచమ్మ బోనాలను పోచమ్మ తల్లికి సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు గ్రామము సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రతి ఒక్క కుటుంబం ఉండాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బొంగోని వీరన్న, గౌడ సంఘం అధ్యక్షులు పైడిపల్లి ఆనందం, ఉపాధ్యక్షులు పైడిపల్లి అయోధ్య, సంఘం పెద్దలు బుర్రా సంపత్, పొన్నం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. వీణవంక మండలం నుండి గతంలో వందలాది ఇసుక లారీలు నడిచిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పట్టించుకోలేదని, ఇప్పుడు చౌకబారు రాజకీయం చేస్తూ పబ్బం గడుపుతున్నారని వీణవంక మండల కాంగ్రెస్ నాయకులు కొంగల కుమార్ అన్నారు. ఈ సందర్భంగా కొంగల కుమార్ మాట్లాడుతూ ఇసుక లారీలు నడిచినప్పుడు ఎక్కడున్నావు కౌశిక్ రెడ్డి, అప్పుడు అది మర్చావా? ఇసుక దందా ఇసుక మాఫియాను నడిపింది నువ్వే కదా, ఇక్కడ ఎన్టీపీసీ ఓవర్లోడ్ వస్తుంది అని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలని చెప్పి బర్తరఫ్ చేయాలి, మంత్రి పదవి నుంచి తొలగించాలని నువ్వు మాట్లాడుతున్నావు కదా కౌశిక్ రెడ్డి. ఒకప్పుడు నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఎవరితో ఉన్నావో ఒకసారి గుర్తు చేసుకో కౌశిక్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ గురించి మాట్లాడే స్థాయి నీకు కాదని
తెలంగాణ బిడ్డల మీద రాళ్ల దాడి చేసింది మర్చిపోయావా? అది నువ్వు కాదా కౌశిక్ రెడ్డి? పొన్నం ప్రభాకర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం కొట్లాడి అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి పొన్నం ప్రభాకర్. అలాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడటం ఇది సరికాదు. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు ఉంది. ఇకనైనా నీ ప్రవర్తన మార్చుకో కౌశిక్ రెడ్డి అంటూ తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గం మన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యేకు వెంటనే రాజీనామా చేసి ఆర్టీఓ గారు చేసే పనులు చేయాలన్నది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకు అంటే గతంలో ఎన్నో లారీలు వీణవంక మండలం నుండి నడిచినాయి, ఎంతోమందికి ఇబ్బంది కలిగినాయి. అప్పుడు పట్టించుకోలేని ఈ యొక్క కౌశిక్ రెడ్డి గారు ఇసుక దందా, ఇసుక మాఫియాను ఇక్కడ నడిపించిన ఈ కౌశిక్ రెడ్డి గారు ఎక్కడి నుండో ఎన్టీపీసీ నుండి ఏదో ఓవర్లోడ్ ఓటన్ వస్తుందని చెప్పేసి మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని రాజీనామా చేయాలని చెప్పేసి, బర్తరఫ్ చేయాలని చెప్పేసి, మంత్రి పదవి నుండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కౌశిక్ రెడ్డి గారు, ఒకప్పుడు నీవు ఎక్కడున్నావు, మా మంత్రి గారు ఎక్కడ ఉన్నారు? తెలంగాణ ఉద్యమం టైంలో నువ్వు ఒక వైఎస్ఆర్సీపీ ఆంధ్రలోని పక్కలకు వచ్చి నువ్వు మా ఒక తెలంగాణ బిడ్డల మీద రాళ్ళు రుబినోనివి. ఈ రోజున మా మంత్రి గారు పెప్పర్ స్ప్రే కాంచి ప్రతి ఒక్క విషయంలో, వంటవాపు విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ విషయంలో కొట్లాడిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకో. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మరణం తీరని లోటని యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ సజ్జు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మొలుకూరి సదయ్య అన్నారు. జమికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద రామోజీరావు మృతికి సంతాపంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అతి సామాన్యమైన వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి అనేక రంగాల్లో అత్యంత స్థాయికి చేరిన రామోజీరావు మరణం యావత్ తెలంగాణకు తీరని లోటని అన్నారు. వామపక్ష భావాజాలం కలిగిన రామోజీరావు తన జీవితాంతం అత్యంత నిబద్ధతతో, క్రమశిక్షణ, పట్టుదలతో బ్రతికిన వ్యక్తి రామోజీరావు అని, తలపెట్టిన ఏ పనిలో అయినా సరే అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, నైతిక విలువలు పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన మహనీయుడానికి పేర్కొన్నాడు. పత్రికా, సినిమా, టీవీ రంగాల్లో రామోజీరావు సాధించిన విజయాలు ఆయనకు మాత్రమే కాకుండా యావత్ తెలుగు జాతికి గర్వకారణంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సజ్జు, రమేష్, పాషాతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక క్రింది స్థాయి నుంచి వెళ్ళి వచ్చిన రామోజీ రావు గారు మరి మరణ వార్త మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా బాధాకరం. మరి ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సజ్జి గారి ఆధ్వర్యంలో వారికి చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. మరి రామోజీరావు గారు ఒక పత్రికా రంగంలో ఎడిటోరియల్ నుంచి మొదలు పెడితే మరి సినీ ఫీల్డ్, మరి ప్రొడ్యూసరు, చిన్న స్థాయి వ్యాపారం, పచ్చళ్ళ వ్యాపారం చెల్లి పెద్ద కార్పొరేట్ వ్యాపారం వరకు కూడా ప్రజలకు వ్యాపారం చేసుకోవడం ఎలా అని ముందుకు తీసుకుపోయిన ఘనత వారికే దక్కింది. మరి ఆ రోజు శ్రీధర్ గారు ఒక కార్టూన్ తీస్తుండేవారు. ఈనాడు పేపర్లో రాజకీయ నాయకులకు సెక్యూరిటీగా పోలీసు వాళ్ళు ఉండేవారు అని. కానీ అదే కార్టూన్లో రైతులకు రామోజీరావు సెక్యూరిటీగా ఉన్నాడని ఒక కార్టూన్ కూడా వేయడం జరిగింది. నిజంగా ఆ కార్టూన్ ఆలోచన, దాని మీనింగ్ చాలా విశాలమైనది. ఆ రైతులకు కూడా పత్రికలో, మన ఈనాడు టెలివిజన్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు రైతుల గురించి, వివిధ పంటల గురించి, ప్రపంచ స్థాయిలో పండించే పంటల గురించి కూడా రైతులకు దగ్గరైన ఘనత వారికి చెందింది. మరి పత్రికా రంగంలో, పచ్చళ్ళ రంగంలో అయితేంది, సినీ ఫీల్డ్లో అయితేంది, ప్రొడ్యూసర్ అయితేంది, వారు నటనలో కూడా వారి మొదటి నటన పాత్ర ఒక జడ్జి లాగా పాత్ర పోషించడం జరిగింది. ఒక సినిమాలో జడ్జి పాత్ర కూడా పోషించడం జరిగింది. నిజంగా వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారి ఆలోచన విధానాన్ని యువత చిన్న స్థాయి నుంచి పచ్చళ్ళ పెట్టి అమ్మే ఒక వ్యాపార స్థాయి నుంచి వెళ్ళి ఉన్నత స్థాయికి ఎదగవచ్చు, మన పట్టుదల ఉంటే ఎదగవచ్చు అనే ఒక విధానాన్ని, సారాంశం వారి జీవిత చరిత్ర నుంచి వెళ్ళి మన యువత, మా యూత్ కాంగ్రెస్ వారి జీవిత విధానాన్నే మనం అమలు పరుచుకొని ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు జమ్మికుంట పట్టణ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రముఖ విద్యావేత్త,
ఉమ్మడి రాష్ట్రంలో అనేక కుటుంబాలకు వెలుగునిచ్చినటువంటి ఒక ఆశా కిరణం రామోజీరావు గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. వారి సేవలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు యావత్ భారతదేశంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణను వారి శైలిలో దేశ ప్రపంచవ్యాప్తంగా ఒక అత్యున్నత స్థానానికి తీసుకెళ్లినటువంటి ఒక మహోన్నత వ్యక్తి. నేడు మన భారతదేశంలో సౌత్ ఇండియాలోనే ఫిలిం ఇండస్ట్రీ అనేది పెద్దది. అటువంటిది మన హైదరాబాద్ నడిబొడ్డున ప్రపంచ దేశాల షూటింగ్లతో పాటు మన యావత్ భారతదేశ సినీ హీరో ప్రముఖులంతా కూడా సినిమా షూటింగ్లు చేసుకునే విధంగా చేసినటువంటి ఒక పెద్ద స్టూడియోను నిర్మించిన గనుడు. అదేవిధంగా ఈనాడు పత్రికను వ్యవస్థాపించినటువంటి ఒక చిన్న పత్రిక నుండి నేడు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందినటువంటి సంస్థ వరకు ఎదిగినటువంటి ఒక విద్యావేత్తకు దేశం కోల్పోవడం చాలా బాధాకరం. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చిల్లర ఆరోపణలు మానుకొని నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని పీసీసీ కాంగ్రెస్ కమిటీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి అన్నారు. జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రోజుకో కొత్త రకం చర్చ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల మధ్యలోకి బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తుందని, ఎన్నికల హామీల నెరవేర్చే పనిలో కాంగ్రెస్ ఉంటే చిల్లర ఆరోపణలు చేసి లబ్ధి పొందాలని కౌశిక్ రెడ్డి చూస్తున్నాడని అన్నారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి చిన్న పిల్లాడిలాగా వ్యవహరించడం సరైంది కాదని, రాష్ట్ర మంత్రి పొన్నంకు సంబంధం లేని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కౌశిక్ పక్కన ఉన్న ఇద్దరు ముగ్గురు మాటలు విని ఈ పనులు చేస్తున్నారు. వివాదాలు తగ్గించి ప్రజా ప్రయోజనాలు ప్రజలకు మేలు చేసే పనులు చేయాలన్నారు. రోడ్డు మీద చాలా వాహనాలు పోతుంటాయి. అన్నిటికీ పొన్నంకు ఏం సంబంధం? రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఆయన పొన్నం ప్రభాకర్ సంబంధం ఏంటి? 1000 టన్నుల ఇసుక లోడ్లు పట్టుకుపోయినప్పుడు ఇలాగే ఎందుకు చేయలేదు? ఇసుక ట్రాక్టర్ల యజమానుల దగ్గరకు డబ్బులు తీసుకుంటున్నట్లు కాదు. తెలంగాణ కోసం పేపర్ స్ప్రే కళ్ళలో కొట్టిన తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి పొన్నం అయితే, తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లు విసిరిన చరిత్ర నీదని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రత్యేక పాత్ర పోషించిన పొన్నం అంటే ఎందుకంత అక్కస్సు అని ప్రశ్నించారు. ఎందుకు మంత్రిని బర్తరఫ్ చేయాలి? జూన్ 20వ తారీఖున 70 పేజీలతో హైకోర్టు నుండి నోటీసులు వచ్చాయి. 4 రోజులైతే నువ్వు బర్తరఫ్ అవుతావు. కొద్ది రోజుల్లో ఎమ్మెల్యే అనే నీ చిట్టి చినుగుతుంది. కౌశిక్ రెడ్డి బూడిద రాజకీయాలు చేస్తున్న కౌశిక్ నవ్వుకుంటున్నారు నిన్ను చూసి. కౌశిక్ రెడ్డి నీ అనుచరుల చేసిన ప్రభుత్వ భూములు, భూ కబ్జాలు బయట పెడతాం. వ్యక్తిగత దూషణలు కాదు, ప్రజాక్షేత్రంలో కొట్లాడాలి. ప్రజా సమస్యల పట్ల పోరాడాలి. చౌకబారు ఆరోపణలు బంద్ చేయండి. కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టే పనులు చేస్తే వారి మీద చట్ట ప్రకారం చర్యలుంటాయి. తెలంగాణ 3వ అసెంబ్లీలో మొట్టమొదటిగా బర్తరఫ్ కాబోతున్నది నువ్వే. జూన్ 26న నీ భవిష్యత్తు బయటపడుతుంది. అనవసరమైన మాటలు మాడుకొని నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరమైన పనులు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సజ్జు, సుంకరి రమేష్, రామారావు, దీక్షిత్, రవితో పాటు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోజుకొక కొత్త రకమైనటువంటి చర్చ ఈ నియోజకవర్గ ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల కోసం, ఆ హామీల్ని ఎలా నెరవేర్చాలనేటువంటి పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు ఏ రకంగా బురద పూయాలని, అనవసరమైనటువంటి ఆరోపణలు ఏ రకంగా చేసి లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు. చాలా సార్లు చెప్పాను, నేనైతే పదే పదే ప్రత్యేకంగా చెప్పాను, మెచ్యూరిటీ చాలా అవసరము. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారికి చాలా మెచ్యూరిటీ అవసరము. ఇంకా చిన్నపిల్లాళ్ళ బిహేవ్ చేస్తున్నాడు. అనవసరమైనటువంటి ఆరోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు, ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారికి కానీ, పొన్నం ప్రభాకర్ గారికి కానీ సంబంధం లేనటువంటి ఆరోపణలు, ఎవరో తన పక్కన ఉన్నటువంటి ఒక 2-3 మూర్ఖుల యొక్క మాటలు నమ్మి ఈ పనులు చేస్తున్నాడు నేను అంటున్నా. నియోజకవర్గంలో వివాదాలు తగ్గించి ప్రజా ప్రయోజనాల కోసం మీరైనా మేమైనా పని చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. అదే అభిప్రాయం మీ పార్టీలకు సంబంధించినటువంటి, మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక 2-3 మాట్లాడుతూ రోడ్డు మీద చాలా వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా, కొన్ని నిబంధనలకు అనుగుణంగా రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటే పోతాం. నిబంధనలకు విరుద్ధమే.
కానీ ఇవన్నీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ సంబంధించినటువంటి పొన్నం ప్రభాకర్ గారి తప్పులు వారికి ఆపాదిస్తే ఆటోలో ఇద్దరు ఎక్కించుకోపోవడం ద్వారా, ఎక్కువ ఎక్కించుకోపోవడం ద్వారా ఆయనకి 20 రూపాయలు వస్తాయా, 20 రూపాయలు 10 రూపాయలు మంత్రి గారికి పోతుందంటే ఏదన్నా అది ఏం మాట, అది ఏం నీకున్న బుర్రేంటి, నీ ఆలోచన ఏంటని నేను అడుగుతాను. నుంచి లారీలు పోతాయి, వేణవంక నుంచి పోతాయి, వేల టన్నుల ఇసుక దొంగదారిని పట్టుకొని పోతా ఉంటారని చెప్పి మేము చెప్పాం. ఆఖరి గ్రామాల నుంచి వచ్చినటువంటి ఉంటే రోడ్డుకు సంబంధించిన వ్యవహారమో కాగితాలకు సంబంధించినటువంటి రూల్ అగెనెస్ట్ గా ఎవరన్నా ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంటారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి మంత్రి గారికి ఏం సంబంధం అని అడుగుతారు. వారిని బర్తరఫ్ చేయడం కాదు, మీ చీటీ చినుగుతుంది, నీ ఎమ్మెల్యే చీటీ చినుగుతుంది. అది కాపోడు కావడానికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు నేను నమ్మట్లేదు. కాబట్టి నేను ఏదో రకంగా ప్రజల మన్ననలు పొందాలని పూర్తి తప్పులు చేస్తున్నావు. అరాచకాలు జరిగింది నీ ప్రభుత్వంలో, మోసాలు చేసింది నీ ప్రభుత్వంలో. ఇసుక అమ్ముకున్నది నువ్వు, నా ఇసుక కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకున్నది నువ్వు అంటున్నా, ట్రాక్టర్ ఓనర్ల దగ్గర డబ్బులు తీసుకున్నది నువ్వు అంటున్నా. ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఇసుకని వివాదంలో పడేసి జమ్మికుంట, హుజరాబాద్ పట్టణాల్లో ఉన్నటువంటి వినియోగదారులకు గృహాలు కట్టుకునేటువంటి వాళ్ళకు 6,000 రూపాయలకు ఇసుక ట్రాక్టర్ చేసింది నువ్వు అని నేను అంటున్నా. పుణ్యానికి పోయేటువంటి బూడిద లారీలు పట్టుకొని బూడిద రాజకీయాలు చేసేవాడి నువ్వు. నీ పక్కన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత నవ్వుతా ఉన్నారు. మాకు కూడా ఏం చెప్పకుండా తీసుకొచ్చిండ్రు, అకస్మాత్తుగా హుజరాబాద్కి రండి, పలానా చోటికి రండి, చాలా పెద్ద విషయాలు చూపిస్తాను తీసుకొచ్చిండ్రు అని చాలా దరిద్రంగా నవ్వుతా ఉన్నారు. నీ గురించి నీ ప్రజాప్రతినిధులే, నీ సొంత పార్టీ వాళ్ళే నవ్వుతున్నారు. ఈ చౌకబార ఆరోపణలు ఆపమంటున్నా. కౌన్సిలర్లు, నీ దగ్గర వంటి వాళ్ళు, నీ వ్యక్తులు, నీ నాయకులు, నీ టీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు జమ్మికుంటలో ఎన్ని భూ కబ్జాలు చేసిండ్రో రేపటి నుంచి బయటికి తీస్తామంటున్నా. ప్రభుత్వంలో రూపాయి అవినీతి జరగకపోయినా ఇవాళ కోట్ల అవినీతి జరుగుతుందని నువ్వు చెప్తున్నావు కదా. నీ అనుచరులు ఎన్ని ఎకరాల భూమిని కబ్జా చేసిండ్రు, ఎవరెవరు కాంపౌండ్లు తిప్పారు, ఎవరెవరు ఫెన్సింగ్ వేశారు, ఎవరెవరు మొరం కొట్టారు, ఎవరెవరు మట్టి పోసారో రేపటి నుంచి బయటికి తీస్తామని చెప్తున్నా. అవినీతి నీ ప్రభుత్వంలో జరిగిందని చెప్తున్నా. హుజరాబాద్ సొసైటీలో సంవత్సరాల కరంగా గత కొద్ది సంవత్సరాల నుంచి హుజరాబాద్ జమ్మికుంట సొసైటీలో, జమ్మికుంట పిఏసిసిఎస్ సొసైటీలో, వేణవంక సొసైటీలో ఏం అక్రమాలు జరిగినాయో ఒక్కొక్కటి పూస గుచ్చినట్టు తీసి బయట పెడతామని చెప్తున్నా. మీ చైర్మన్లు చేసిన అరాచకాలు తీస్తామని చెప్తున్నా. రైతులకు జరిగినటువంటి మోసాలు తీస్తామని చెప్తున్నా. నీ గురించి మాట్లాడిన ప్రతిసారి కాంగ్రెస్ నాయకులైనటువంటి మా మీదనో, మా ఇన్ఛార్జి మీదనో, ఇతర నాయకుల మీదనో చిల్లర ఆరోపణలు చేయడం సరికాదని చెప్తున్నా. జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా జమ్మికుంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మొలుగూరి సదయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సెంటిమెంట్ ప్లే చేసి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి తన రాజకీయ పబ్బం గడుపుకునేందుకే మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వందలాది ఇసుక లారీలు అక్రమంగా అధిక లోడుతో వెళ్తున్నా మాట్లాడని కౌశిక్ రెడ్డి సంబంధం లేని విషయంలో మంత్రి పాత్ర ఉందంటూ అసత్య ఆరోపణలు చేస్తూ మాట్లాడుతున్నారని, ఇదే తరహాలో ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సజ్జు, సాయి, రవి, రమేష్, మోహన్, రవి కుమార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. కౌశిక్ రెడ్డి పేరు సూసైడ్ చేసుకుంటా, ఓట్లు వేయకపోతే చచ్చిపోతా అని చెప్పి ప్రజలందరినీ తప్పుతో పట్టించి ఇలా ఎన్నికలు గెలిచిన తర్వాత ఇలా కేవలం ఒక ముందుజల్లే ప్రయత్నం, ఎక్కడైతే ఈ ప్రజాపాలనలో ధ్యేయంగా ఇలా ఎక్కడ లేని విధంగా రాష్ట్రం మొత్తంలో కూడా తనకంటూ ఒక కీలకమైనటువంటి మార్కును సృష్టించుకున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారి పైన బురదజల్లే ప్రయత్నం చేస్తే నేను హీరో అయితా, వాళ్ళ యొక్క దొరల దగ్గర ఈ బానిసకి, ఈ కుక్కకి ఇంకొన్ని బిస్కెట్లు ఎక్కువ దొరుకుతాయనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్పితే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆయన గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా అనేకమైనటువంటి అభివృద్ధి చేసినప్పుడు తప్పితే ఎక్కడ కూడా చిన్న అవినీతికి పాల్పడిన వ్యక్తి మా పొన్నం ప్రభాకర్ అన్న గారు. అటువంటి వ్యక్తి పైన ఇటువంటి మాటలు మాట్లాడితే ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు ప్రజలే కూడా నేను క్షమించాలనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో మరోసారి ఇటువంటిది ప్రభావితమైతే ఇదే నియోజకవర్గంలో ప్రజలని మిమ్మల్ని తిరగనీయాలనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ
వీణవంక మండలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన మృతుడి కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని కొమ్మిడి రాకేష్ రెడ్డి అందజేశారు. వీణవంక మండలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన దాసరపు శ్యామ్ అనారోగ్యంతో మృతి చెందగా ఇటు విషయాన్ని తెలుసుకున్న అతిథి డెవలపర్స్ అధినేత కొమ్మిడి రాకేష్ రెడ్డి తన అనుచరులను పంపించి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు తన వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. రాకేష్ రెడ్డి యువ సైన్యం వ్యవస్థాపకులు సతీష్ కుమార్, మాజీ సర్పంచ్ సుజాత, లక్ష్మణ్, మద్దుల ప్రశాంత్, శ్రావణ్, ప్రభుదాస్, శ్రీనివాస్, రవి, రాజిరెడ్డి, పరశురాం రెడ్డి, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. కొమ్మిడి రాకేష్ రెడ్డి గారు చనిపోయిన వారికి కుటుంబం 50 కేజీల బియ్యం అట్లా పంపిణీ చేస్తున్నారు. మా ఊర్లో కూడా దాసారపు శాంసన్ చనిపోయిన వెంటనే మేము ఫోన్ చేసి చెప్పిన వెంటనే స్పందించి 50 కేజీల బియ్యం పంపించడం జరిగింది. దానిలో భాగంగా కాంగ్రెస్ నాయకులం, కార్యకర్తలం అందరము పాల్గొని విజయవంతంగా కుటుంబానికి అందజేయడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమం ప్రతి గ్రామంలో ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కేంద్ర మంత్రిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి అవకాశం రావడం పట్ల బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కేంద్ర మంత్రిగా బండి సంజయ్కి అవకాశం రావడం పట్ల కరీంనగర్ పట్టణంలోని బండి సంజయ్ ఇంటి దగ్గర కార్యకర్తల కోలాహలం నెలకొంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు కార్యకర్తలు డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తిరిగి మళ్లీ కరీంనగర్ ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్కి పార్టీ అధిష్టానం గుర్తించి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు బీజేపీలో సముచిత స్థానం ఉంటుందని, దానికి నిదర్శనం బండి సంజయ్ అని పేర్కొన్నారు. बेसिकली हम लोग सब कार्यकर्ताओं को धन्यवाद करना चाहते हैं कि हम लोग हमारे साथ हैं, हमको सबको सपोर्ट किया. We have seen this day because of the Karyakartas only and the central leadership and state leadership. Thank you one and all. Thank you Modi ji. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. నమస్కారం.